కావలి అభివృద్ధి ప్రతి చోట చెప్పే మాట, ప్రతి చోట వినే మాట. ఈ రోజు మనం వైకుంఠపురం ఫస్ట్ లైన్ లో అయితే ఉన్నాయన్నమాట. ఈ రోజున 2 లైన్లు అయితే 2 లక్షలతోటైతే శాంక్షన్ అని ఇంకా కూడా రెడీగా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మాటలు నేనైతే చెప్పను, వాళ్ళ సంతోషం అనేది మీరే చూసేసేయండి వీడియోలో. మేడం నమస్తే, మీ పేరు? నా పేరు మురుదుల. ఈ రోడ్డు అయితే శాంక్షన్ అవడం జరిగింది. మీ సంతోషం ఏ విధంగా ఉంది? ఎలా ఇబ్బందులు పడేవాళ్ళు? ఇప్పుడు రోడ్డు శాంక్షన్ అయింది, ఏ విధంగా సంతోషపడుతున్నారు? మొట్టమొదట మేమే ఇబ్బంది పడేది. మొట్టమొదటి అంటే నీళ్ళు వచ్చేది వర్షానికి, ఎక్కువ ఇళ్లలోకి వెళ్ళేది. ఇంకా అందుకని చాలా సార్లు చెప్పాం, ఎవ్వరు చేయలే. ఈ ఫస్ట్ టైం మన కావ్యకృష్ణారెడ్డి అన్న చేస్తున్నారు. ఎప్పుడు చెప్పారు మీరు ఇట్లా మాకు ఇబ్బందిగా ఉంది అని? కావ్య కృష్ణారెడ్డి సార్ మొన్న ఎలక్షన్ అప్పుడు చెప్పాడు, మాట ఇచ్చాడు, మీకు నేను మొట్టమొదటి గెలిస్తే రోడ్డు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వేస్తానని మొట్టమొదటి చెప్పాడు. ముందు వైకుంఠపురమే చేస్తానని చెప్పాడు. చేస్తానమ్మా అన్నాడు, మాట ప్రకారం చేస్తున్నాడు కూడా. ఇప్పుడు శాంక్షన్ అయినాయి అని చెప్పనంటే ఇంకా రోడ్డు వచ్చేస్తుందనే కదా, మీ సంతోషం ఎలా ఉంది? మాకు బాగా సంతోషం ఉంది మేడం. వర్షానికి మొట్టమొదటి నీళ్ళు వచ్చేది కూడా మాకే కదా, అందుకే మాకే సంతోషంగా ఉంది. చేస్తాడు, మేము కూడా ముందున్నాము. కానీ ఇది చేసాడు, అప్పుడు అది కూడా చేస్తాడనే మాకు నమ్మకం. అంటే బ్రిడ్జి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వేస్తాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా వర్షంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రాక్ దాటాలన్నా దాటలేరు. ఇప్పుడు అందులో ట్రైన్స్ ఎక్కువ వస్తున్నాయి, అందుకని చాలా ఇబ్బంది పడుతున్నాం. మొట్టమొదటి అండర్ పాస్ దగ్గర కూడా చాలా ఇబ్బందిగా ఉండేది కదా నీళ్ళు వచ్చేసి. ఇప్పుడు కొంచెం అది కొంచెం బాగా చేపించారు కదా, ఎలా ఉంది మీకు సౌకర్యాలు? బాగానే ఉంది, కాస్త బాగుంది. ముందు రోడ్డు వెళ్ళేదానికి చేసేదానికి బాగుంది, అన్నిటికీ బాగుంది. ఎంత మంది గెలిచారో ఎవ్వరు చేయలే. సారు మాట చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. 40 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడ్డాం. ఇళ్లలోకి నీళ్లు వస్తే ఒక్కోసారి కమిషనర్ అన్నాడు, మిమ్మల్ని ఎవరు ఉండమన్నారు, ఇక్కడ ఎందుకున్నారు, ఇక్కడ ఆక్రమించుకొని ఎందుకు కట్టుకున్నారు అని అన్నాడు. సార్ అన్నాడు ఒకటే మాట, నేను చేస్తాను, మొట్టమొదట మీ పనులే చేస్తానమ్మా, చూడండి మీరు అని అన్నాడు. దానికి మాకు మాట ఇచ్చి మరీ చేస్తున్నాడు సార్. జగన్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేశారు, చేస్తామని చెప్పారు. ఒక్క కాలువ గట్ల, ఒక్క రోడ్డు ఇలా ఏది చేయ. ఇప్పుడు ఈ సారు 1 సంవత్సరం గెలిచాడు, ఎక్కడెక్కడ రోడ్లన్నీ, ఎక్కడెక్కడ నీళ్లు కాలువలు మొత్తం చేస్తున్నాడు. ఎలా మాట చెప్పాడో అలా మాట నెరవేర్చుకుంటున్నాడు సారు. మాకు చాలా ఆనందంగా ఉంది సార్ చెప్పినందుకు. అయితే కొన్ని చోట్ల కొంతమంది మాకు అసలు అభివృద్ధి కనిపించలేదు, ఏం చేస్తున్నారు అంటున్నారు. సో మీ మాటల్లో చెప్తారా ఏమేం జరుగుతుందో? అసలు ముసుము రోడ్లు ఎలా ఉన్నాయి అంటే అలా ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి ఎవరు చేయాలి, ఆయన ఇంటి ముందే చేసుకోవాలా. ఈ సార్ వచ్చాకే చేశాడు మొత్తం. ప్రతి రోడ్డు గానీ అన్ని ఇబ్బంది లేకుండా చేశాడు మొత్తం. మాకేందంటే అంతకన్నా ఆనందం ఇంకేం కావాలి మాకు. మొట్టమొదటి నీళ్ళు వస్తే ఇక్కడికే వచ్చేది, ఎక్కడెక్కడ నీళ్ళని ఇక్కడికే వస్తాయి. ఇటు వచ్చి అనపగుంట లాగాలి, అది లాగలేదు. ఎప్పుడుకో తగ్గుతాయి. 2-3 గంటలు గడిచిద్ది. 2-3 గంటలు గడిచిన దాకా ఆగాల. పిల్లలు బారు, మేము బాం బయటికి. మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా, టిఫిన్ తెచ్చుకోవాలి, చాలా అవస్థ పడేవాళ్ళం. ఇప్పుడు అలానే ఉందా? కొంచెం తగ్గిందమ్మా? ఎందుకంటే పోయినసారి మేము వీడియో చేసాం, దాని మీద కూడా వాటర్ అన్ని కూడా అటువైపు పొలాల సైడ్ అటు పంపించేస్తా ఉండడం న్యూస్ చేస్తున్నాము. ఇప్పుడు ఎలా ఉంది మీకు? కొంచెం తగ్గింది మేడం. మొన్న వర్షానికి కొంచెం తగ్గింది. అంటే ఎక్కడ పెట్టాడు కదా సారు, అప్పుడు కొంచెం తగ్గింది. అది వరకు అయితే 2-3 గంటలు ఉండేది. ఇప్పుడు బానే ఉంది మేడం, ఇబ్బంది ఏం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు? సంవత్సరాల నుంచి ఉందిగా, ఈ రోజు వచ్చింది కాదు మేడం. 40 సంవత్సరాల నుంచి అట్టాగే ఉంది ఇబ్బందులు. అప్పటి నుంచి మేము చెప్తానే ఉన్నాము, ఎవరు చేయలే. ఇప్పుడు సార్ చేస్తున్నాడు, చేసి చూపిస్తాడు కూడా. మాకు ఆ నమ్మకం ఉంది, అందుకని మేడం. మీ పేరు? నా పేరు పద్మజ. ఏ విధంగా కష్టాలు పడేవాళ్ళు మీరు ఇక్కడ వర్షాలప్పుడు? వర్షం వచ్చింది అనుకోండి, ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తాయి. ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తే చిన్న పిల్లలు పెద్దోళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. పోయినసారి ఆ వర్షం వచ్చినప్పుడు వర్షంలోనే కావ్యకృష్ణ సార్ వచ్చారు. వచ్చేసి అందరం అడిగాం, అక్కడి నుంచి చాలా వాటర్ ఉన్నాయి, 7 దాకా వస్తున్నాయి, వాళ్ళు రాలేకపోయారు. ఇక్కడ మేమున్న వాళ్ళ వరకు అక్కడ దాకా వెళ్ళేస్తే సార్ వచ్చారు. వచ్చాక అన్ని చెప్పాము. సార్ ఒక మాట అన్నారు, మాకు చాలా సంతోషం వేసింది. ఎలా అంటే, నేను అడుగు పెట్టాను చూడండి, నీకేసేస్తా అన్నాడు. అది సంతోషం వేసింది. ఆ మాట ప్రకారం ఇప్పుడు వేస్తామని చెప్పారు. ఇంకా అంతకన్నా మాకేం కావాలా? చెప్పిన మాట ప్రకారం అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నారు కదా. సో ఎలా ఉంది మీకు? చాలా ఆనందంగా ఉంది. వర్షాలు వచ్చేసి ఇబ్బంది పడతా, పిల్లలు పెద్దోళ్ళు వయసులో లేనోళ్ళు వాళ్ళని తీసుకురావాలంటే ఎంత కష్టమో, అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్షం వచ్చినా ఇళ్లలో ఉండేదానికి ఒక మంచి అవకాశం అది.
ఓకే. అంటే కావలి అభివృద్ధిలో భాగంగా మీది కూడా ఫస్ట్ వేస్తారని సార్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు కావలంతా అభివృద్ధి జరుగుతుంది. మీది అభివృద్ధి జరుగుతుంది. అసలు ఏమనిపిస్తుంది మీకు? గతంలోకి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటారు? చాలా బాగుంది. జనాలు ఇబ్బంది పడకుండా ఎక్కడెక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారని చూసి మరీ చేస్తున్నారు చూడండి. అది సంతోషంగా ఉంది మాకైతే. నేను మాకు న్యూట్రిషన్ క్లబ్ ఉంది. నేను వెళ్తుంటాను కదా, అక్కడంతా పనులు చేయడం గాని, చేపియడం గాని అయన్నీ చూస్తుంటాను. ఇప్పుడు మా రోడ్డు శాంక్షన్ అయింది చేస్తున్నారంటే ఇంకా ఆనందంగా ఉంది. మీరు చెప్తుంటే నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఆ హుషారు అసలు ఇంత రోడ్డు శాంక్షన్ అయినందుకు అందరి సంతోషం మీలోనే కనిపిస్తుంది నాకు అసలు. ఓకే. అలా మాటలు అన్నప్పుడు, అలా మాటలు అనిపించుకున్నప్పుడు, ఇన్ని కష్టాలు పడతా మీకేమనిపించిందమ్మా అప్పుడు? ఇప్పుడా అప్పుడా అప్పుడు అంటే ఇంక మేమేం చెప్పేదానికి కూడా లేదు కదా. వాళ్ళు చేస్తామంటే ఏదైనా మేము అడుగుతున్నాము సరే అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు చేసిన వాళ్ళు లేరు కదా. మీరెవరిని అడగలేదా ఇట్లా మాకు చెయ్యండి అని చెప్పి? ఎందుకు అడగలేదు మేడం? అడిగాము, ఇదిగో శాంక్షన్ అయింది చేస్తున్నాం అంటున్నారు. ఎవరు చేసిన వాళ్ళు లేరు. సార్ మాత్రం ముందుకు వస్తున్నారు. ఇంకంతకన్నా మాకేం కావాలా? మధ్యలో కాలువ వస్తుంది, అది కాలువ కనిపించకుండా అన్నారు చూడండి. అది బాగా సంతోషంగా ఉంది. ఎలా దోమలు బాధ లేకుండా మధ్యలో కాలువ నీట్ గా ఉంటున్నాయి రోడ్లు అయ్యి. చాలా చాలా బాగా చేస్తున్నారు సార్ మాత్రం. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే ఒక విషయము, మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటే సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఇంకొకరిని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే, మీ పేరు? పద్మ. ఇంత సంతోషాన్ని చూస్తూ ఉన్నారు మీరు, మీకు ఏ విధంగా ఉంది? బాగుంది మేడం. అంతా బాగా రోడ్లు వేస్తా ఉన్నారు సారు. మాట మీదే నిలబడ్డాడు. బాగుంది. మీరు మాట్లాడారా సార్తో ఎప్పుడైనా? ఎలా ఉంటారు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అదంతా ఎలా ఉంటుంది? బాగుంటుంది. సారే వచ్చేవాళ్ళా లేకపోతే మీరే వెళ్ళి అక్కడ చెప్పారా? సారే వచ్చారు, మేము వెళ్ళలేదు. సార్ మొన్న వర్షం పడ్డప్పుడు ఫుల్ గా నీళ్లు వచ్చేసాయి. అప్పుడు సారే వచ్చాడు. అందరం అడిగాము, చేస్తానమ్మా అన్నాడు. అంటే ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా సారే రావడం, ఈ విషయాలన్నీ తెలుసుకోవడం. ఏదైనా కానీ ఒక మాట, ఇప్పుడు మనం వెళ్ళి చెప్పే కాడికి, సమస్యని దగ్గరగా వచ్చి చూసే కాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెండవ కవుకి చెందిన వ్యక్తి ఎవరు అంటే ఎవరు చెప్పండి? కావ్య కృష్ణారెడ్డి సార్. సో చూస్తున్నారు కదండి, ఇంకా చాలా మంది ఎంతో సంతోషాన్ని మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ సంతోషాలు కూడా కనుక్కుందాం. చూస్తున్నారు కదండి, వైకుంఠపురం ప్రజలైతే ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ ఆనందం చూస్తే నాకు కూడా చాలా ఆనందం వేస్తుంది అనమాట. ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే కావలిలో ప్రతి ఒక్క అభివృద్ధి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క అభివృద్ధి పనులు కూడా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా CMD న్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి. సో కావలిలో ప్రజలందరం ఒక ఆనందమైన ముఖాలు మీకు చూపించడానికి అయితే మేము రెడీగా ఉన్నాము. కెమెరామెన్ వినోద్ తోటి కామాక్షి, వైకుంఠపురం ఫస్ట్ లైన్, అనుపుకుంట లైన్ దగ్గర నుంచి.